ప్రజలు నాయకుల త్యాగాల ఫలితమే ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజులలో మోతీలాల్ నెహ్రూ గారి వారి సహకారంతో ఉద్యమ స్ఫూర్తికి అందించిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ముత్తాత లక్ష్మణ్ గారు మీకే చెప్తున్నది, ఎవరికో కాదు, లక్ష్మణ్ గారికే చెప్తున్నా మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా లక్ష్మణ్ గారికి బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితుల్లో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి దేశ పాలన రావాలి అని వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి, వ్యవసాయ భూములు, వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి, దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి, అక్కడ ధాన్యము పండిస్తే దేశం కడుపు నుండి 3 పూటలు తిని పండుకుంటారు, నిద్రపోతారు, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని ఆ రోజు జవహర్లాల్ గారు తీసుకున్న పాలసీల భాగమే వ్యవసాయ అభివృద్ధి చెందడం. అక్కడి నుంచి మొదలైంది దేశ యొక్క ప్రగతి. వ్యవసాయ భూముల వాటి నీరు ఏర్పాటు చేయడం కానీ, దాన్ని సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ రోజు వ్యవసాయ అభివృద్ధి చెందే కార్యక్రమం మొదలైంది. దాని తర్వాత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్ణయం ఏం జరిగింది, ఇది కొన్ని ప్రాంతంలో పంట పండుతుంది, కొన్ని ప్రాంతంలో పండదు, కొన్ని ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో బీడు భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో నీరు ఉండదు, కొన్ని ప్రాంతంలో నీరు ఉంటుంది. ఈ ఎంత ఒక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక ఆలోచనతో ఇట్లా కాదు, భూమి ఎక్కడైతే వ్యవసాయాలు అక్కడ పండిన పంట దేశంలో పండని ప్రాంతాల్లో కూడా పంపించడము, లేకపోతే కాలక్రమంలో అసలు వర్షాలు లేక నీరు లేక పంటలు లేకపోతే మరి ధాన్యం ఎట్లా అని ఒక ఆలోచనతో ఆ రోజున మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కొత్త ఆలోచనతో వారు ఎక్కడుంది ఇది వారు ఆ రోజు ఎఫ్సిఐని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ధాన్యాన్ని కేంద్రీకృతం ఒక దగ్గర చేసి దేశంలో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ ధాన్యం లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ధాన్యాన్ని అన్నము గింజలు, బియ్యం గింజలు అందించే ప్రక్రియను భవిష్యత్తులో ఎప్పుడైనా కరువుతో కాటకాలతో వస్తే కూడా ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యవసాయం లేకపోయినా ఆ ధాన్యము అన్ని గ్రామాలకు పంపించి భోజనానికి ముందు కావాల్సిన ధాన్యం ఉంటే సరిపోతుంది అనే ఒక ప్రక్రియ ఎఫ్సిఐ ఒక సంస్థని, ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రధానమంత్రిగా దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రయత్నంలో మొదటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఆ రోజున టాటా ఉండ్రి, వీళ్ళందరూ ఉండ్రి, కానీ ఎవరు కూడా రాకపోతే ఆ రోజు ఇండస్ట్రీస్ని ఈ దేశానికి తీసుకురావడము, అంచెలంచెల ఇండస్ట్రీని డెవలప్ చేయడము, ఎంప్లాయ్మెంట్ను డెవలప్ చేయడం, ఇదంతా కూడా ప్రధానమంత్రి నెహ్రూ గారు అప్పుడు చేయడం జరిగింది. ఇది నంబర్ 1 పాయింట్. జవహర్లాల్ నెహ్రూ అంటే మన రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. నంబర్ 1 రిజల్ట్ ఇది దేశ ప్రజల కోసం చేసింది. ఇందులో ఎక్కడన్నా బీజేపీ మరి లక్ష్మణ్ గారు ఏమన్నా అప్పుడు లేదు, మోడీ గారు ఏమన్నా మోడీ ఉన్నాడా లేకపోతే అమిత్ షా ఉన్నాడా, అప్పుడు ఏదన్నా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏముందా అనేది కొంత క్లారిఫై చేయండి బెటర్. ఓకే. నంబర్ 2 అదే దేశంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ దేశాన్ని అనేక డ్యాములు కట్టారు, అనేక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను.
జవహర్లాల్ నెహ్రూ గారు మా దగ్గర బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్ ఉంది. అంటే బిహెచ్ఎల్ ఇంకా అంతకుముందు ఇంకా లేదు, అది ఓకే ఓకే. ఇది ప్రధానంగా. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు, లక్ష్మణ్ గారు, ఇందిరాగాంధీ ఎవరో మీకు తెలుసు కదా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు తెలుసు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ. ఓకే, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ ఇందిరాగాంధీ గారు వారు ప్రధానమంత్రి కాగానే ఈ దేశంలో ఉన్న పెత్తందారుల భూములన్నీ తీసుకొని ఆ భూములన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో పేద ప్రజలకు 1 ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతకడానికి, వ్యవసాయ భూమిగా మార్చుకొని జీవించడానికి అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా భూములన్నీ కూడా అందరూ కూడా ఇందిరాగాంధీ గారు వ్యవసాయం ముందు అభివృద్ధి చెందాలి, అందరికీ భూమి ఉండాలని వారు అందరికీ భూములు పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఇదొక రికార్డు. రెండవది, ప్రతి గ్రామంలో ఆర్థిక అభివృద్ధి చెందాలంటే బ్యాంకులు పల్లెలకు బ్యాంకులు పోవాలని పల్లెలకే బ్యాంకులు తీసుకొచ్చిన వ్యవస్థ ఇందిరాగాంధీ గారిది. ప్రభుత్వ బ్యాంకులు అన్ని పల్లెలకు వచ్చే ఒక ప్రక్రియను చేసింది ఇందిరాగాంధీ గారు. జాతీయ బ్యాంకుల జాతీయకరణ, ప్రభుత్వం ఆస్తి. ఓకే, అప్పుడు బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారా దీని మీద కొంత క్లారిఫై చేయండి. దీని మీద ఇంకో పాయింట్ ఏంటంటే మా జిల్లాకు, ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో మెదక్ ఉమ్మడి జిల్లాలో అసలు బాలనగర్ ఐడియాలు ఎవరు తెచ్చారు? ఒకటి, బిహెచ్ఎల్ ఎవరు తెచ్చారు? బిహెచ్ఎల్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఎక్రిసైడ్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. బీడీఎల్ తెచ్చింది ఇందిరాగాంధీ గారి, మన రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమేళం సంగారెడ్డి తెచ్చింది